ఇకపోతే అందాల భామలను చూసి మంత్రులు సొల్లు కార్చుకుంటుర్రు. ఇది నేను మాట్లాడలే కానీ వాస్తవానికి అదే జరుగుతున్నట్టున్నది. అందాల భామల్ని చూసి మంత్రులంతా సొల్లు కార్చుకుంటా ఉన్నారట. చి నీ అవ్వ ఇదేంద్రా బాయ్, ఈ అందాల భామల పోటీలు పెట్టిందే అందుక. కానీ అయ్యా మంత్రులన్న మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చూస్తూ ఉన్నాడు కదా. మంత్రులంతా సొల్లు కార్చుకుంటుంటే మరి ముఖ్యమంత్రి కూడా అక్కడనే ఉంటుండు. అందాల భామల్ని చూసుకుంటూ సొల్లు కార్చుకుంటున్నారట. సిగ్గు లేకపోయాని అవ్వ. జీతాలు పెంచేందుకు డబ్బులు లేవు, అందాల భామల కోసం సొల్లు కార్చుకుంటూ మొత్తానికి ఆ కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక కొంచెమైనా సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిండు. అందాల భామలను మంత్రులు అధికారులు సొల్లు కార్చుకుంటున్నారు. మొత్తానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ త్రివస్థాయిలో మండిపడ్డారు. మొత్తానికి మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇక ప్రస్తుతం ఈ రకంగా ఉన్నది వ్యవహారం అంతా. సొల్లు కార్చుకుంటున్నారట మంత్రులంతా అందాల భామలను చూసి. ఇంకా వాళ్ళు అడిగితే ఎంతైనా పైసలు ఇచ్చేటట్టున్నారు వీళ్ళిగా. అడిగితే తినడానికి ₹1,00,000 పెట్టి ప్లేటుకు ₹1,00,000 అంట భోజనం అందాల భామలకు. సొల్లు కార్చుకునేటోళ్ళు ప్లేటుకు 1,00,000 కాకపోతే 2,00,000 అయినా పెడతారు వీళ్ళు. అట్లా మారిపోయింది కథ అంతా. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో రామో, ఇతర దేశాల నుండి అందాల భామలు వచ్చి చూడురా అన్నట్టుగా మొత్తం మీద అన్నీ గుమ్మి కొట్టి కూర్చున్నట్టున్నారు మంత్రులంతా. రేవంత్ రెడ్డి ఏమో రైతులను పట్టించుకోమంటే అందాల భామల రివ్యూలోనే ఉన్నాడట. ఆయన కూడా ఇక అటు ఇటు పోతున్నట్టున్నాడు, ఆడికే పోయి చూస్తూ ఉన్నట్టున్నాడు మొత్తానికి.